మార్చలేదు అధ్యక్ష. మరి వాళ్ళు ఏం చెప్తే అది మేము పరిశీలన చేసి యావత్ అడ్వైస్ తెలంగాణ డైరెక్షన్స్ తెలియజేయాలని చెప్పి మరి పవర్ రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందని చెప్పి మేము ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ద్వారా సభ్యులందరికీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. డిజైన్ వాళ్ళు ఏం చెప్తే మేము ఆపరేషన్ మెయింటెనెన్స్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డీఎస్ఏ ఎక్సెప్ట్స్ ఇందులో మేము డిజైన్ గానీ మరి ప్లానింగ్ గానీ మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ చాలా చాలా డ్యామేజ్ అక్కర్డ్ నాసిరకం క్వాలిటీ అని చెప్పి కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ ప్రభుత్వం డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ స్పీకర్ చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్ లో అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో గత ప్రభుత్వం డిసెంబర్ 7th ప్లానింగ్ గానీ క్వాలిటీ కంట్రోల్ గానీ ఓఎండ్ఎం గానీ చాలా చాలా రోజు కూడా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్ళ రిపోర్ట్ లో లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం 21 నుంచి డిసెంబర్ 7th వరకు ఒక్క మాట కూడా మాట్లాడాలని చెప్పిన విషయం సంఘటన జరిగితే సభ్యులందరికీ గుర్తు చేస్తారు. గత ప్రభుత్వం డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం వరకు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ఒక్క రోజు కూడా రాసిందో మీకు చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు మరి కన్స్ట్రక్షన్ మాట కూడా మాట్లాడాలని చెప్పిన విషయం నేషనల్ డ్యామ్ సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా. అదో కాన్స్టిట్యూషనల్ బాడీ. అదే విధంగా లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా ఎన్డీఎస్ఏ ఏమేమి చేసిందో ఏమేమి రాసిందో రిపోర్ట్ లో there appears to be construction deficiency due to lack of stringent quality control. Designed as quality control లేనందున construction లో deficiency జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదో కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళు లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ మనం చేస్తున్నాం. 2019 రిపోర్ట్ లో deficiencies in the project planning and design as well. గాని మెయింటెనెన్స్ గాని the barrage has been designed as floating structure విషయం కూడా but constructed as rigid structure. మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి మనం సేఫ్టీ ఆర్గనైజేషన్ అదే విధంగా వాళ్ళని ఎన్డీఎస్ఏ ఇది జరగక ముందే 2019 లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి ఏమి ఇన్స్పెక్షన్ గానీ మెయింటెనెన్స్ గానీ తెలంగాణలో 3-4 ఏళ్ళు జరగలేని విషయం కూడా ఆ స్టేట్ ఎన్డీఎస్ఏ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ అదే విధంగా మనం చేస్తున్నాం. ఈ 3-4 ఏళ్లలో స్టేట్ డ్యామ్ సందర్భాలు అంటే ఎవరికి వాళ్ళని ఎన్డీఎస్ఏ ఇది జరగక ముందే ఎల్ఎన్టీ ఏజెన్సీ పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని కింద స్థాయి ఇంజనీర్లు లిఖిత పూర్వకంగా అనేక లెటర్స్ రాశారు. తెలంగాణలో చూస్తుండగానే ఇరిగేషన్ శాఖ మరి పూర్తి నిర్లక్ష్యం సేఫ్టీ ఆర్గనైజేషన్ బ్యారేజ్ ఈ విషయం మనం చెప్పి నేను మనం చేస్తాం. ఈ 3-4 ఏళ్లలో బ్యారేజ్ అండర్ అనేక సందర్భాల్లో అంటే ఎవరికి యూజ్లెస్ తెలియని విషయం కూడా కాదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది. అదే విధంగా కింద స్థాయి ఇంజనీర్లు వాళ్ళు ఏమన్నారంటే అనేక లెటర్స్ రాశారు. అదే టెక్నాలజీ చూస్తుండగానే అదే మెటీరియల్ పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదే విధంగా అన్నారం బ్యారేజ్